హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే విసనపేట నుంచి మా ఊరు నుంచి 12 కిలోమీటర్లు చనుబ్బండి అని ఉంది. అది సత్తుపల్లికి విసనపేటకి మధ్యలో ఉంటుంది. చనుబ్బండి అని ఉంది. అక్కడికి ఒక గంగిరెద్దుని ఎక్కించుకెళ్దామని నేను కిరాయి మాట్లాడాను. నేను ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చేవరకు కొంచెం లేట్ అయింది. పాపం వాళ్ళు 2 గంట బట్టి వెయిట్ చేస్తున్నారు. సరే బండి అయితే తీసుకొచ్చి దెబ్బకు కాపించాను, రివర్స్ చేసి దెబ్బకు కాపించాను. వాళ్ళ సామాన్లు మొత్తం బండిలో చదురుకున్నారు. వరిగడ్డి, గడ్డి, ఇంకా గడ్డి, వాళ్ళ సామాన్లు గంగిరెద్ది మీద వేసే సామాన్లు అవి మొత్తం కలిపి దాని మీద కట్టేశారు. బకెట్లు ఇంకా వాళ్ళ సామాన్ల వరకు కట్టుకున్నారు. తర్వాత నేను కొంచెం బాబు దుల్లిగడ్డి తీసుకురండి బాబు అంటే సరే దుల్లిగడ్డి తీసుకొచ్చారు. దుల్లిగడ్డి తీసుకొచ్చి మొత్తం దాంట్లో వేసారు. చక్కగా మొత్తం చదిరాను. ఆల్రెడీ నేను పైప్ ఎనమాలు పెట్టాను, దాంట్లో కాలు వేయకోకుండా పైప్ ఎనమాలు పెట్టాను. డోర్ చేపిద్దామని మొన్న వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్తే ఒక వారం రోజులు టైం పడుతుంది, మనకి బళ్ళు ఉన్నాయి, వారం రోజులు టైం పడితే తర్వాత అప్పుడు మొత్తం ఆ డోర్ అంతా క్లియర్ చేసి చేపిద్దామంటే తాత్కాలికంగా 2 గొట్టాలు పెట్టించాను. ఆ రాడ్ని దాంట్లో పెడతానికి గిత్తనైతే తీసుకొచ్చారు. దెబ్బ అయితే చిన్నగానే ఉంది. గిత్తనైతే తీసుకొచ్చేసారు. గిత్త అయితే కొంచెం అటు ఇటు కొంచెం బెదిరింది, కానీ అమ్మటనే ఎక్కేసేసింది. గిత్త అయితే అమ్మటనే ఎక్కేసేసింది. ఏమో అటు కాలేసి లోపలికి వేయటమే గిత్త. ఇవి అసలు ట్రైనింగ్ అవి ఉంటాయి, రోడ్డు మీదే ఎక్కేస్తాయి. కాకపోతే ఇది కొంచెం బెదిరింది, ఇది కొత్తదే. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి చనుబండ దింపాలి. మెడ మీద కూడా మోకేయమన్నాను. కొంచెం ఇది అటు ఇటు బెదురుతుంది, కొంచెం చిన్న తాడు ఉంది కదా, మెడ మీద మోకేయమన్నాను. ఇక బొంకులోకి వచ్చేసాను. బొంకులోకి వచ్చి బాబు ఒక 200 రూపాయలు డీజిల్ కొట్టామా అని 200 రూపాయలు డీజిల్ కొట్టించాను. 200 కాలితే మనం 12 24 కిలోమీటర్లు వస్తుంది. అయినా అందులో ఉంటుందిలే కాదని 200 రూపాయలు డీజిల్ కొట్టించాను. ఇది సత్తుపల్లి రూట్లో లక్ష్మీ ట్యాక్స్ దగ్గర ఉంది. లక్ష్మీ ట్యాక్స్ టర్నింగ్లో ఉంది బంకు. ఎదురేమో ఆ కుర్రోడు బండి వేసుకెళ్తున్నాడు. వెనకమాల బండిలో ఒక ఇద్దరు ఎక్కారు. నా బండిలో చనుబండి అయితే వచ్చేసాం. 12 కిలోమీటర్లుగా దారంతా టాప్ టు టాప్ రోడ్డే బాగానే ఉంది. చనుబండి అయితే వచ్చేసాం. ముందు గంగిరెద్దుని లోపల నుంచి దింపేశాను. లోపల నుంచి ఇటు పక్క తిరిగితే అది దిగేసేసింది. అయితే మొత్తం మీ సామాన్ల వరకు దింపుకోండి అని చెప్పాను. పోయినసారి ఎక్కడి నుంచే నేను గంగిరెద్దుని ఎక్కించుకెళ్ళాను. ఈ మకాన్ దగ్గరే వీళ్ళు దిగారు. ఇక్కడ నుంచి పోయినసారి నేను రాజమండ్రి పక్కన కోరుకొండ ఎక్కించుకెళ్ళాను. ఇక్కడ వీళ్ళు ఖాళీ చేశారని ఈరోజు వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఏంటంటే శుక్రవారం. మనం శుక్రవారం నాడు వచ్చింది కిరాయి. ఇక దీని అంతగా వదలకూడదు అని శుక్రవారం బోనీ కిరాయి. బోనీ అంటే 12 అయింది. ఇక అప్పుడు మనకి ఏ కిరాయికి వెళ్ళకపోతే ఇక అదే బోనీ కిరాయి కదా. 12 అయింది. ఇక కిరాయి పెట్టాను. దింపడం అయితే అయిపోయింది. దింపిన తర్వాత రిటర్న్ అయ్యి బయలుదేరి బండిలో ఉన్న చెత్త అంతా బయట పడేయాలి. ఎక్కడెక్కడ పడేసిన అరుస్తారని ఇక ఊరు బయటకు వచ్చేసిన తర్వాత పడేద్దామని ఇక వచ్చాను. దారి అయితే టాప్ టు టాప్ రోడ్డు, అసలు చూసే పని లేదు, చాలా బాగుంటుంది దారి. సత్తుపల్లి వరకు ఇట్టే ఉంటుంది. గడ్డి అయితే బాగుంది. కాకపోతే గడ్డి మొత్తం వెనక్కి లాగేసేసాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను నేను. ఇక ఆడబడేద్దాం ఎక్కడ పడేద్దాం అని బతకిచ్చాను నేను. ఎందుకంటే ముందు ట్రక్కులో చెత్త అంతా బయటికి తీసేసేయాలి. రేపు కాసేపు ఉన్నాక ఎదరికెళ్ళాకేద్దాం, ఎక్కడేద్దాం అనేది సిమెంట్ అయినా ఇదైనా సరే ట్రక్కులో మనం దిగుమతి అయిన అమ్మటనే నేను క్లీన్ చేసేసుకుంటాను. శుభ్రంగా మ్యాట్ అయితే దులిపేసేసాను. మ్యాట్ కూడా కొంచెం పట్టింది. మ్యాట్ అయితే దులిపేసేసాను. గడ్డి అయితే బాగానే గట్టిగానే వేసారు. గడ్డి అయితే దుల్లిగడ్డి అయితే తినగా మిగిలిపోయిన వేస్ట్ గడ్డి వేసారు దాంట్లో. ఊరికి ఒక 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత పక్కన పెట్టి దులిపేసేసాను. ఎందుకంటే మనం కంపల్సరీగా దులపాలి. గేదె కానీ పేడ కానీ పాసు కానీ పోసిందంటే అది శుభ్రంగా మనం దులుపుకోవటం కానీ కడుక్కోవటం కానీ చేయలేదంటే ఎంతలా ఐరన్ అయినా సరే తుప్పెక్కి ఊడిపోవాల్సిందే. క్లీన్ అయితే చేసేసాను. ఇక బయలుదేరుతున్నాను. కిరాయి డబ్బులు ఇచ్చారు. అయితే అక్కడ లెక్కేసాను. మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి లెక్కేసుకుందామని మొత్తం చిల్లరే ఇచ్చారు వాళ్ళు. వీళ్ళకన్నా కిరాయికి వస్తే మొత్తం అంతా చిల్లరే, 10లు 20లు అంతా చిల్లరే ఇస్తారు. మనం చూసేవాళ్ళకి కూడా ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టు అనిపిస్తుంది. బాగా అంత కట్టలాగా అనిపిస్తుంది. చూసేవాళ్ళకి కూడా ఎక్కువ డబ్బులు తీసుకున్నాం అనుకుంటారు. 650 రూపాయలు కిరాయి. విసనపేట నుంచి చనుబండ 650 రూపాయలు. 200 రూపాయలు ఆయిల్ కొట్టించాను. ఇవాళ శుక్రవారం కదా, బోనీ కిరాయి. వాళ్ళ బోనీ అంటే పొద్దున్న నుంచి ఏమీ రాలేదు. ఇప్పుడే కరెక్ట్గా వీళ్ళకి 12ంటికి ఫోన్ చేశారు. 12:30కి పెట్టాను.
12కి ఫోన్ చేస్తే 12:30కి పెట్టాను. ఇక ఇప్పుడే దింపొస్తున్నాను. శుక్రవారం రోజు బోనికిర. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎక్కువ మంది నా వీడియో చూస్తానికి రీచ్ అవుద్ది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.